ఆ జగజ్జన లలితాంబికా చరణారవిందాలకు నమస్మాంజలి. మనమందరము శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చరణాలని మనసులో ధ్యానించుకుందాం. అమ్మవారి కటాక్షం ఒక్కసారి పడితే కనుక మాటలు మామూలు మాటలు కావు, అవి మంత్రాలు అవుతాయని, కవిత్వంగా మారతాయని చెబుతోంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా లోకానికి ఆశ్చర్యపరిచే మహాకవి అవుతాడట. ఈ గొప్ప రహస్యాన్ని తెలియజేసేది సౌందర్యలహరిలోని ఈ 17వ శ్లోకం. మనిషి మాటలు అందంగా ఉండాలి అంటే విద్య ఒక్కటే సరిపోదు, దైవ కటాక్షం కూడా అవసరం. అమ్మవారి కటాక్షం ఉంటే మన మాటల్లో జ్ఞానం, మాధుర్యం, కవిత్వం స్వయంగా ప్రవహిస్తాయట. ఈ మహాసత్యాన్ని చెప్పే శ్లోకం ఇది. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత విద్య నేర్చుకున్నా దైవానుగ్రహం కనుక లేకపోతే ఆ మాటలకు ఆ మాధుర్యం రాదుట. కానీ ఒక్కసారి అమ్మవారి కటాక్షం కనుక పడితే మన మాటలు కూడా సరస్వతి ప్రవాహం అవుతాయట. ఈ గొప్ప సత్యాన్ని చెప్పే శ్లోకం ఇది. ఇప్పుడు మనము ఈ పరమ పవిత్రమైన ఆదిశంకరాచార్యులు వారు రచించిన సౌందర్యలహరి 17వ శ్లోకాన్ని భక్తి భావంతో పారాయణ చేద్దాం. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాధ్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురైః. ఇది కూడా మహాసారస్వత విద్యా శ్లోకమే. 15, 16, 17 అని మనం ముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా. అందుకని ఈ శ్లోకం కూడా సారస్వత విద్యా శ్లోకమే అవుతుంది. ఈ శ్లోకం చాలా గొప్ప రహస్యాన్ని చెబుతోంది. ఎవరైతే అమ్మవారిని వాగ్దేవతలతో కలిసి ధ్యానం చేస్తారో వారి మాటలలో ఎంతటి మాధుర్యం, శక్తి వస్తుందో ఆదిశంకరాచార్యులు ఎంతో అందంగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ శ్లోక భావార్థాన్ని మనం నెమ్మదిగా అర్థం చేసుకుందాం. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః. సవిత్రి అంటే వాగ్దేవి. వాగ్దేవి అంటే ఏంటి? మాటల దేవత. శశిమణిశిలా భంగరుచిభిః అంటే శశిమణి అంటే చంద్రకాంతమణి లాంటి శుభ్రమైన ప్రకాశంతో ఉన్న దేవతలు అని అర్థం అన్నమాట. అంటే వాకుకు అధిపతులైన దేవతలు చంద్రకాంతమణి వంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటారట. సవిత్రీభిః, సవిత్రి అంటే వాక్కు దేవతలతో అని. వాచాం అంటే మాటలు. శశిమణి అంటే చంద్రకాంతమణి. ఇంకా భంగరుచిభిః అంటే ప్రకాశించే కాంతితో అని అర్థం. వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. వసిన్యాది దేవతలు అంటే అమ్మవారి సేవలో ఉండే వాగ్దేవతలు అని. వసిన్యాద్యాభిః వసిని మొదలైన వాగ్దేవతలతో అని అర్థం. త్వాం నిన్ను, సహా కలిసి, జనని ఓ జగజ్జనని, సంచింతయతి ధ్యానం చేస్తే, యహ ఎవడు అని. వసిన్యాది దేవతలు అంటే అమ్మవారి సేవలో ఉండే వాగ్దేవతలు అంటే మాటల శక్తిని ప్రసాదించే దేవతలట. సాధారణంగా 8 వాగ్దేవతలు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయండి. అందులో వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని మనం ఇవన్నీ కూడా ఖడ్గమాలు చదువుకున్నప్పుడు ఖడ్గమాలలో వస్తూ ఉంటాయి. అవే వాటినే వాగ్దేవతలు అంటారు. ఈ వాగ్దేవతలట అమ్మవారి ఆజ్ఞతో మాటలలో మాధుర్యం, జ్ఞానం, కవిత్వం ప్రసాదించే శక్తులట. చిన్న వాక్యంలో చెప్పాలి అంటే వసిన్యాది దేవతలంటే అమ్మవారి వద్ద ఉండి భక్తులకు వాక్చాతుర్యం, కవిత్వం ప్రసాదించే వాగ్దేవతలు అని అర్థం అన్నమాట. ఇక సకర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః. సా అంటే అతడు, కర్త అంటే సృష్టికర్త, కావ్యానం అంటే కవిత్వాలకు, భవతి అంటే అవుతాడు, మహతాం అంటే మహత అంటే గొప్ప అన్నమాట. ఇంకా అందమైన అలంకారాలతో అంటే భంగిరుచిభిః అని అర్థం. అంటే అటువంటి వ్యక్తి అద్భుతమైన కవిత్వాన్ని సృష్టించే మహాకవిగా మారతాడని, అతని మాటలలో అద్భుతమైన అలంకారం, అందం ఉంటుందని ఈ లైన్కి అర్థం అన్నమాట. ఇంకా వచోభిర్వాగ్దేవి వదన కమల మోద మధురై అంటే వచోభిః అంటే మాటలతో, వాగ్దేవి అంటే తెలుసు సరస్వతీదేవి. వదన కమల, వదన అంటే ముఖ కమలం నుంచి వచ్చే, ముఖ కమలం నుండి వచ్చేటువంటి
ఆమోద మధురైహి అంటే సుగంధం లాంటి అతని మాటలు అని. అంటే సరస్వతిదేవి ముఖ కమలం నుంచి వచ్చే సుగంధం లాంటి మాధుర్యంతో ఉంటాయట. అంటే అతని మాటలు ఎలా ఉంటాయి? అమృతంలా తీయగా ఉంటాయట. మొత్తానికి శ్లోకం భావార్థం ఏంటంటే, ఎవరైతే జగజ్జనని అమ్మవారిని, వసిని మొదలైన వాగ్దేవతలతో కలిసి భక్తితో ధ్యానం చేస్తారో వారికి అమ్మవారి కటాక్షం వల్ల మాటలలో అద్భుతమైన మాధుర్యం వస్తుందట. అప్పుడు వారు చెప్పే మాటలు చాలా అందంగా, వినడానికి తీయగా ఉంటాయట. ఇలా కనుక ఆ తల్లిని ధ్యానిస్తే గనక ఒక వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసులాగా ఎప్పటికీ నిలిచిపోయే ప్రబంధాలు కూడా రాయగల శక్తిని ఇస్తుందట అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు చెప్తున్నారు. ఇంకా అతని మాటలు ఎలా ఉంటాయట? సరస్వతిదేవి ముఖ కమలం నుంచి వచ్చే సుగంధంలాగా, మధురంగా, హృదయాన్ని ఆనందపరిచేలా ఉంటాయట. అంటే అవి జ్ఞానం, మాధుర్యం, కవిత్వం కలిగిన అమూల్యమైన మాటలుగా మారతాయని అర్థం అండి. ఇంకా సింపుల్ గా ఒక్క మొక్కలో ఈ శ్లోకానికి అర్థం ఏంటో చెప్పాలి అంటే గనక, ఏ జనని చంద్రకాంతి శిలామాణిక్యం వలె ప్రకాశిస్తున్న వసిన్యాది దేవతలతో కూడిన నిన్ను వాగ్దేవిగా కొలిచిన వారు మహాకవులు అయ్యి శారదామాత అనుగ్రహంతో గొప్ప వాక్యాలు రాయగలుగుతున్నారు అని అర్థం. అదండి సౌందర్యలహరి 17వ శ్లోకం మనకు తెలియజేసే అద్భుతమైన రహస్యం ఇదే. ఇంతటితో సారస్వత విద్య అయిపోయింది. అంటే 15, 16, 17 3 సారస్వత విద్యకి సంబంధించినవి. సో సారస్వత విద్య ఈ శ్లోకంతో అయిపోయింది అనమాట. ఇక 15వ శ్లోకం ఏంటంటే ఇచ్ఛాశక్తిని అంటే మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. 16వ శ్లోకం జ్ఞానశక్తి అంటే ఆలోచన ఆచరణలోకి వచ్చేలాగా కార్యరూపం దాల్చేలా చేస్తుందట. ఇంకా 17వ శ్లోకం అంటే ఈ శ్లోకం ఏం చేస్తుంది? క్రియాశక్తిని అంటే అనుకున్నది అనుకున్నట్లుగా అద్భుతంగా కొత్తగా లోకం వచ్చే రీతిగా చేయగల శక్తిని ఇస్తుంది ఈ 17వ శ్లోకం. కాబట్టి మొత్తం సౌందర్యలహరిలోని ఈ 3 శ్లోకాలు అత్యంత శక్తివంతమైనవని పెద్దల వచనం అండి. వీటిని నిత్య పూజలో చిన్నపిల్లలు మొదలు ముద్దుల వృద్ధుల వరకు అందరూ కనుక ఖచ్చితంగా చదివి తీరాలి. చదివితే కనుక తద్వారా ఎప్పుడెప్పుడు ఏ శుభాలు కలగాలో అవన్నీ అమ్మవారే అనుగ్రహం ఇస్తుందట. ఇక ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏంటంటే, మనము విద్య కోసం ఎంత కష్టపడినా దైవానుగ్రహం కనుక లేకపోతే మాటలకు ఆ శక్తి రాదు. మనిషి జీవితంలో విద్య మాత్రమే కాదు, దైవానుగ్రహం కూడా చాలా అవసరం. కానీ అమ్మవారిని భక్తితో కనుక ధ్యానం చేస్తే మన మాటలే కూడా లోకానికి ఒక మార్గదర్శకంగా మారతాయట. ఇంకా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సూర్యకాంతి కనుక పడితే నీటి మీద ఆ సాధారణమైనటువంటి నీటి కూడా ఎలా ఉంటుందండి? మెరిసిపోతూ ఉంటుంది ఆ ఎండలో. అలాగే అమ్మవారి కటాక్షం కనుక పడితే మన మాటలు కూడా కవిత్వంగా మారిపోతాయని అర్థం అన్నమాట. అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సౌందర్యలహరి ప్రవచనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ శ్లోకం విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా రాయండి. అంబే లలితాంబికే నమః. స్వస్తి.